వాటిక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు లగచర్ల కేసులో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని ప్రభుత్వం తొలిసారి అధికారికంగా ప్రకటించింది. ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ 10 కోట్లు రిలీజ్ చేశారని వెల్లడించింది. దీనివల్లే తమ వెనక కేటీఆర్ ఉన్నారని నిందితులు ధీమాగా చెప్పారని అధికారులు చెబుతున్నారు. అయితే హైదరాబాద్ వాసి సురేష్ ను కలెక్టర్ హత్యకు నరేందర్ రెడ్డి పంపించారు. చర్చ లేకుండానే దాడి, హత్యకు కుట్రే తొలిసారి ఇటు కేటీఆర్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించింది. అయితే నరేందర్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాలు పెన్ డ్రైవ్ ను కూడా హైకోర్టుకు అందజేసింది ప్రభుత్వం. మొత్తానికి లగచర్ల కేసులో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని ప్రభుత్వం అయితే డైరెక్ట్ గా తొలిసారి అధికారికంగా కూడా ప్రకటించింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ తో మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఇప్పటి వరకు 2 పార్టీల ఘర్షణ మాత్రమే చూసాము. ఇప్పుడు డైరెక్ట్ గా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేసింది ఇటు కేసీఆర్ హస్తం ఉంది, 10 కోట్లు రిలీజ్ చేశారు అని కూడా. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఈ 10 కోట్లు వేటికై ఉండొచ్చు? అప్డేట్స్ ఏంటి? లగచర్ల కుట్ర కేసులో ఇప్పటికే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఏవన్గా పేర్కొంటూ అరెస్ట్ చేశారు. అయితే తన అరెస్టు అక్రమం, తనపైన పెట్టిన కేసును కొట్టివేయాలంటూ ఆయన క్వాష్ పిటిషన్ను హైకోర్టులో దాఖలు చేశారు. నిన్న హైకోర్టులో నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ పైన విచారణ సాగింది. విచారణ సందర్భంగా అటు నరేందర్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తే, ఇటు ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా కేటీఆర్ నేరుగా వాళ్ళ ప్రస్తావన హైకోర్టు ఎదుట వచ్చింది. ఈ మొత్తం కుట్ర వెనకాల నరేందర్ రెడ్డి ఉన్నారు, నరేందర్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నారు. లగచర్లలో విధ్వంసం సృష్టించడం ద్వారా, అక్కడ భూసేకరణ ఆపివేయడం ద్వారా కొంత ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర అటు కేటీఆర్ పన్నారు. అందుకే ఈ కుట్ర కోసం 10 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టాలనుకున్నారు. అవన్నీ 10 కోట్ల రూపాయలు విడుదల చేశారంటూ ఆయన తన వాదనలు వినిపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటూ కోర్టు అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ప్రశ్నించింది. దాంతో అటు నరేందర్ రెడ్డి గత కొద్ది రోజుల క్రితం ఏదైతే ప్రసంగించారో తన వెనకాల కేటీఆర్ ఉన్నారు, ఇంకా పెద్దవాళ్ళందరూ కూడా ఉన్నారు, ఎవరు వచ్చినా సరే గ్రామానికి ఎంఆర్ఓ వచ్చినా, కలెక్టర్ వచ్చినా, ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినా సరే దాడికి పాల్పడ్డాలంటూ వాళ్ళని రెచ్చగొట్టారంటూ దానికి సంబంధించిన వీడియోలన్నీ కూడా లభ్యమవుతున్నాయంటూ ఆయన చెప్పారు. మొత్తం మీద దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది, కావాలనే కుట్రపూరితంగా వ్యవహరించారు. ఈ మొత్తం లగచర్ల ఘటన వెనకాల కేటీఆర్ల ప్రమేయం ఉందంటూ ఆయన చెప్పారు. మొత్తం ఈ కలెక్టర్ను హత్యకు ప్రేరేపించారు. సురేష్ ద్వారా కలెక్టర్ను హత్య చేయించడానికి ప్రయత్నించారు. ఆయన హత్యకు కుట్ర ద్వారా భూసేకరణ ప్రక్రియను భగ్నం చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేది నిందితుల వ్యూహం అంటూ అటు ఆయన తన వాదనలుగా వినిపించారు. మరోపక్క ఇటు నరేందర్ రెడ్డి తరపున గండ్ర మోహన్ రావు తన క్లయింట్ నరేందర్ రెడ్డి అరెస్టే అక్రమం, ఆయన ఎక్కడికి పారిపోయే వ్యక్తి కాదు, ఇంట్లోనే ఉంటారు, కానీ అప్పటికప్పుడు హడావుడిగా అక్కడ పార్క్లో అరెస్ట్ చేశారు. ఏదైతే అరెస్టు రిపోర్ట్ ఇవ్వాలో దానికి సంబంధించిన అరెస్ట్ నోటు కూడా వేరే వ్యక్తి సలీం అనే వ్యక్తికి ఇచ్చారు. ఇంటి దగ్గరే అరెస్ట్ చేసినట్లుగానేమో రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇవన్నీ కూడా తేడాలు ఉన్నాయంటూ వాదనలు వినిపించారు. కానీ ఇటు ప్రభుత్వం తరపు న్యాయవాది మాత్రం ఈ లగచర్ల ఘటన వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఘటన జరగడానికన్నా ముందే 15 రోజుల ముందే నిందితుడు సురేష్తో దాదాపుగా 84 సార్లు మాట్లాడారు. సురేష్కు అక్కడ భూసేకరణలో భూమి పోవడం లేదు. అట్లనే ఈ కేసులో అరెస్ట్ అయిన చాలామందికి అక్కడ భూమి లేకున్నా కానీ వాళ్ళందరినీ కూడా దాడికి ముందుగానే ప్రిపేర్ చేశారు. దీని అంతటి వెనకాల నరేందర్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నారంటూ ఆయన వాదనలు అయితే వినిపించారు. కోర్టు ఇరుపక్షాల వాదనలు వింది. అటు నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ పైన ఒక నిర్ణయం తీసుకొనుంది. ఇప్పటికే తీర్పునైతే రిజర్వ్ చేసింది. మరోపక్క అటు నరేందర్ రెడ్డి భార్య కూడా మరొక పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఒకే కేసు పైన ఒకే ఫిర్యాదు పైన అనేక కేసులు నమోదయ్యాయి. దీనిపైన విచారణ చేపట్టాలంటూ మరో పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఆ పిటిషన్ను కూడా
జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ మరోసారి విచారణ అయితే చేపట్టనుంది. కానీ ఇప్పుడు మొత్తం లగ్జర్ల అంశంలో నేరుగా కేసీఆర్ పేరును మొట్టమొదటిసారిగా ప్రభుత్వం డైరెక్ట్గా ప్రస్తావించడం అనేది సంచలనం రేపుతుంది. సురేష్ ఘటన జరిగిన తర్వాత దాదాపుగా 5-6 రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఘటన జరిగిన వెంటనే ఎవ్వరికీ దొరకకుండా అదృశ్యమైపోవడం వెనకాల కూడా ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పెద్దల హస్తం ఉన్నట్లుగా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఆయన ఒక పార్టీ కార్యాలయంలోని ఇన్ని రోజులు చాలా పెద్దల సమక్షంలో ఆయన సేఫ్గా ఉన్నాడు అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో సురేష్ ఎక్కడ ఉన్నాడు, ఆయన తప్పించిన పెద్దలు ఎవరు, ఇవన్నీ కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కానీ కోర్టులో నేరుగా కేటీఆర్ ప్రమేయం పైన కేసీఆర్ ప్రమేయం పైన అటు ధృవీకరిస్తూ ఇప్పుడు వాదనలు చెప్పడం అనేది కొంత రాజకీయంగా సంచలనం సృష్టిస్తుంది సర్తాజ్. అయితే పవన్, ఈ నేపథ్యంలో అసలు నెక్స్ట్ సిచ్యువేషన్స్ ఎలా మారబోతున్నాయి అనుకోవచ్చు? పొలిటికల్గా ఇటు తెలంగాణలో ఎటువంటి సినారియోస్ మనం చూడాల్సిన పరిస్థితి వస్తుందనుకోవచ్చు? ఇప్పటికే కేటీఆర్ అయితే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ఆయన ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్లో ఫార్ములా ఈ రేస్లో ఆయన అడ్డంగా దొరికిపోయారు. 55 కోట్లు వేరే దానికి ఇచ్చి దానిపైన ఏసీబీ దర్యాప్తు జరుగుతుంది, నన్ను అరెస్టు చేస్తారు, ప్రభుత్వ విధి విధానాలని ప్రశ్నిస్తున్నందుకే తనను అరెస్టు చేయబోతున్నారంటూ అటు కార్యకర్తల మనోభావాలను రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోపక్క లగచర్ల కేసులో అడ్డంగా దొరికిపోయారు. వీళ్ళ ప్రమేయం పైన చాలా స్పష్టంగా తెలుస్తుంది. సురేష్ మా కార్యకర్తనంటూ నేరుగా కేటీఆరే ఒప్పుకున్నారు. కానీ అక్కడ చూస్తే లగచర్ల విషయంలో సురేష్కి ఎక్కడ కూడా భూమి పోవడం లేదు. అంటే ఖచ్చితంగా దీని వెనకాల కుట్రకోణం ఉందనేది అర్థమవుతుంది. ఇటీవల రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు, అరెస్ట్ అవుతా అంటున్నారు. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తల మనోభావాలను రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా అల్లర్లకు ప్రేరేపిస్తున్నారనే చర్చ జరుగుతుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకనే కావాలని ఏదో రకంగా అలజడి సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుందనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదన. ఇటీవల మనం చూసాం, నిన్న మొన్నటి వరకు కూడా అక్కడ గిరిజనుల పైన లగచర్లలో భూమి పోయిందంటూ అటు బీఆర్ఎస్ ధర్నాకు ప్రయత్నించింది. కానీ అటు మహబూబాబాద్లో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందన్న కారణంగా వాళ్ళకు అనుమతి నిరాకరించారు. ఇప్పుడు మళ్ళీ హైకోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. కానీ అక్కడ గిరిజనులందరూ కూడా కేటీఆర్ వ్యవహార శైలిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన వస్తే మాత్రం తాము నిలదీస్తాము, గత 10 ఏళ్లలో శంకర్ నాయక్ మా భూముల్ని దోచుకున్నాడు, మా భూముల్ని కబ్జా చేశాడు, అప్పుడు మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ కేటీఆర్కి ఇచ్చినా కూడా ఎప్పుడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఇప్పుడు ఎక్కడో లగచర్ల ఘటన జరిగితే మహబాద్లో వచ్చి ఆయన ధర్నా చేయడం వెనకాల ఏంటి, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ కావాలని అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఆయనకి గట్టిగా బుద్ధి చెప్తామంటూ అటు అక్కడ మహబూబాబాద్ సంబంధించిన గిరిజనులు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ రకరకాలుగా అల్లర్లు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలనేది బీఆర్ఎస్ వ్యూహంగా కనపడుతుందంటూ అటు కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా ఆధారాలు లభ్యమైనాయి కాబట్టి ఇప్పటికే వీళ్ళకు వ్యతిరేకంగా ఆయనను అరెస్టు చేయాలంటూ డిమాండ్ వినపడుతుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్.